శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. అపారకరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురం ప్రణవాముదానం శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. ఈరోజు ఎందరో మహానుభావ శీర్షికలో ఇంకొక గొప్ప గాయని ఆవిడ గురించి చెప్తాం అనుకున్నాను. ఆవిడ పేరు ఏంటంటే లీలా, పి లీల గారు. ఆవిడ జీవితకాలం 1934 నుంచి 2005 దాకా ఒక దిగ్గజ భారతీయ నేపథ్య గాయని మరియు కర్ణాటక సంగీత గాయని. ఈమె తమిళ, తెలుగు, మలయాళ మరియు కన్నడ చిత్రాల్లో వేలాది హృద్యమైన పాటలను రికార్డు చేశారు. చాలా గొప్ప గొప్ప ఆవిడ నిజంగా చెప్పాలంటే. ఎందరో ఆ రోజుల్లో ఘంటసాల గారు లీలా పాటలే ఎన్నో. మా చిన్నతలు అంటే సుశీల్ గారు రాకముందు అన్నమాట. చాలా బాగా తర్వాత కూడా పాడారు ఆవిడ. అదొక ఆ టోన్లో, ఆ వాయిస్లో ఒక రకమైన ఇది బ్యూటీ ఉంటుంది దాంట్లో. అది నేను చెప్పలేను కానీ వింటుంటే ఏదో ఉంటుంది. జిక్కి గారు పాడితే అలాగనమాట. ప్రారంభ జీవితం మరియు శిక్షణ. జననం మే 19, 1934 కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడ కుటుంబం వికే కుంజన్ మేనన్ మరియు పోరాయత్ మీనాక్షి అమ్మల చిన్న కుమార్తె. గురువులు ఎవరంటే తిరుభువన మణిభాగవతార్, చెంబై వైద్యనాథ భాగవతారు మరియు వడక్కంచెరి రామభాగవతారు వంటి గురువుల వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. వృత్తి మరియు విజయాలు. సినీ రంగ ప్రవేశం 13 ఏళ్ల వయసులో 1948లో వచ్చిన తమిళ చిత్రం కంకణంతో నేపథ్య గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. మైలురాళ్ళు. మలయాళ సినిమా ఆడియోలో తొలి మైలురాయి అయిన సాంగ్ ఫర్ నిర్మల 1948. వారసత్వం. ఆమె తన భావోద్వేగ లోతుకు, కఠినమైన శాస్త్రీయ క్రమశిక్షణకు మరియు తన కాలంలోని అగ్రశ్రేణ సంగీత దర్శకులతో పనిచేయడానికి ప్రసిద్ధి చెందింది. గౌరవం. 2006లో మరణానంతరం ప్రతిష్టాత్మక పద్మభూషణ పురస్కారం ప్రదానం చేయబడింది. భక్తి సంగీతం. ఆలయ సంప్రదాయం. గురువాయూరు ఆలయంలో ప్రతి ఉదయం తొలి పూజల సమయంలో ఆమె రికార్డు చేసిన నారాయణీ మరియు వాకచార్తు గీతాలను వినిపిస్తారు. ఆమె శాస్త్రీయమైన సంగీత వారసత్వం మరియు శతజయంతి నివాళులను మరింత నిశ్చితంగా పరిశీలించడానికి ఎన్నెన్నో ఉన్నాయి. కృష్ణుడి స్వరమైన స్పీలీల ఎన్నెన్నో పాటలు పాడారు. అది ఇంత అంత అని చెప్పడానికి లేదు, మనకి ఎన్నో ఉంది. దాంట్లో నా చిన్నతనంలో ఉన్న పాట కొంచెం జ్ఞాపకంతో కొంచెం పాడతాను. పాడిన తర్వాత వాయిస్తాను దాన్ని. తెల్లవార వచ్చే తెలియక నా స్వామి అనే పాట ఒకటి ఉంది. అది మీకు నేను కొంచెం పాడి వినిపిస్తాను. చాలా చాలా మంచి పాట అది యాక్చువల్గా చెప్పాలంటే. లేకపోతే పాట మాత్రం ఇలా పాడతాను. తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా, మారాము చాలింకలేరా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి. అదో పల్లవి. చరణం. కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణతామలేరు, తరుణులందరూ దది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా, దైవరాయ నిదురలేరా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి. ఇంకో చరణం. నల్లనయ్యారనను కన్నవాడ బుల్లి తండ్రి రార ముజ్జాయి రారా, నాన్న నీ అమ్మ గోపమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా, వెన్న తిందువుగాని రారా, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. ఇది సినిమా చిరంజీవులు అన్న సినిమాలోను. అది లిరిక్స్ మళ్ళాది సింగర్ పిఎల్ గారు, అది మ్యూజిక్ మాత్రం ఘంటసాల గారు తీశారు. ఈవిడ కాంబినేషన్ ఎప్పుడు ఘంటసాల గారిది పిఎల్ గారిది అద్భుతంగా ఉండేది అనమాట. ఆ పాటలో అందరూ అలా ఏదో మెస్పరైజ్ అనటం, మనుషుల్ని అదే సమ్మోహనం చేస్తారేమో అన్నట్టుగా ఉండేది అనమాట పాటల కాంబినేషన్లో. అంత చక్కటి సంగీతం.
వాళ్ళు పాడారు. ఏదో నాకు వచ్చినట్టుగా నేను పాడి నాకు వచ్చినట్టుగా నేను వాయిస్తాను. విని మీకు అందరికి నచ్చినట్టయితే ఒకవేళ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోతున్న ఆ ఛానల్ ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పాటలు విందరు. కానీ లేకపోతే చేసినట్టయితే లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, తెలిసిన ఇష్టం ఉన్న వాళ్ళందరికీ. ఇదంతా గొప్ప తరం వాళ్ళు పాడిన వాళ్ళు. ఎంత సింపుల్ మ్యూజిక్ అంటే ఆ పాటకి అంత క్లారిటీ, రాయడం అంత బ్రహ్మాండంగా రాసేవారు, సంగీతం ట్యూనింగ్ అంత బాగా చేసేవారు. తర్వాత వింటుంటే ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు, చక్కటి ఆ ప్రొనౌన్సియేషన్ అంత బాగుండేది. అలాగే స్క్రిప్ట్ చదవడం అంటే మాట చెప్పడం, వాయిస్ కూడా ఎక్కడక్కడ వినేవాళ్ళకి భలే అర్థంగా అయ్యేటట్టుగాను అంత బాగా రాసేవారు, అంత బాగా పాడేవారు, చదివేవారు. అంతటి ఇదంతా మాట్లాడు దాంట్లో అనమాట. ఇవందరికీ వచ్చి తరాల వాళ్ళకి తెలియాలని నాకేదో తెలిసినంత వరకు లైబ్రరీలో ఉండిపోతుందని చెప్పేసి ఈ యూట్యూబ్లోకి నా ప్రయత్నం చేశాను. అంతా దైవ ఇచ్చ, మీ అనుగ్రహం. స్వస్తి.